ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ఏదైనా చేయాలంటే, ఏదైనా మొదలు పెట్టాలంటే భయపడుతున్నారా? ఎందుకంటే పాస్ట్ లైఫ్లో అన్నీ కూడా నెగిటివిటీ చూడడం వల్ల, అన్నిట్లో అపవిజయం చూడడం వల్ల మళ్ళీ ఇప్పుడు అవి ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, లేదా కొత్తవి స్టార్ట్ చేయాలన్నా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదా జాబ్కి అప్లై చేయాలన్నా భయపడుతున్నారా? ఎక్కడ అపవాది మళ్ళీ దొంగలిస్తుంది అని భయపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. ఏంటో చూద్దామా? రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. Romans chapter 16 verse 20. The God of peace will soon crush Satan under your feet. May the grace of our Lord Jesus be with you. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తారు కదండి. ఇన్ని డేస్ భయపడుతున్నారు కదా, మళ్ళీ నా జీవితంలో అపవాది దొంగలిస్తుందేమో అని భయపడుతున్నారు కదా. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈరోజు మీ కాళ్ళ కింద మీరు సాటన్ని తొక్కబోతున్నారంట. ఇంకా ఎప్పుడు కూడా అది మీ లైఫ్లో అడ్డుకోదంట. అవునా? ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదే. భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఎలాగైతే యోబు జీవితంలో అపవాది అలౌ అయినాక ఎన్నో నష్టపోయిండు యోబు, కానీ దేవుడు ఎంటర్ అయినాక దేవుడు 7 times యోబుని బ్లెస్ చేసిండు. అలాగే ఈరోజు మీ జీవితంలో ఎన్నో మీరు కోల్పోయారేమో, పాస్ట్ లైఫ్లో మీరు ఎంతగానో కోల్పోయి ఉండొచ్చేమో మీ జీవితంలో, కానీ దేవుడు మళ్ళీ అన్నిటినీ మీకు రిస్టోర్ చేయబోతున్నారంట. మీరు మళ్ళీ మీ జీవితంలో బ్లెస్సింగ్ని చూడబోతున్నారంట. నమ్మండి, విశ్వసించండి, అన్నీ కూడా మళ్ళీ డబుల్ టైమ్స్గా రీస్టోర్ అవ్వబోతున్నాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.